హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. నెక్స్ట్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం నెక్స్ట్ వీక్. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకు వీక్లీ చార్ట్ చూస్తే ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఛానల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఎగ్జాక్ట్లీ మనకి ఈ ఛానల్ బ్రేక్ అయితే మాత్రం మోర్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని మనము ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా. సో ఎక్కడైతే మనం ఇన్ఫార్మ్ చేసామో ఈ లెవెల్ అనేది ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుందని 49,790 ఈ లెవెల్ అనేది ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఈ ఛానల్ అండ్ మేజర్ సపోర్ట్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ అయితే మోర్ పెయిన్ ఉంటుందని మనము ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా. సో ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మనకు మోస్ట్లీ అంటే మనకు 1000 పాయింట్స్ అనేది మనకు ఫాల్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది అంటే ఒకవేళ మనకు మేజర్ సపోర్ట్గా ఈ 48,111 అనేది ఇక్కడ మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది గిట్ట మనకు ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మనకు మేబీ మనకి ఎలక్షన్ వీక్ ఉంది కదా. సో ఇక్కడ అంటే ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉండేవి, అంటే 47,300 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఒకవేళ ఈ రేంజ్ దాటితే మాత్రం సో ఈ లైన్ ఈ రేంజ్ దాటితే మాత్రం మనకు ఈ లెవెల్ వరకు వచ్చే అంటే 47,300 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే మనం ప్రైస్ యాక్షన్ తీసుకున్నామో సో ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం మనకు సో కిందికి వస్తుందని అనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఈ ఛానల్ అనేది ఉంది కదా, ఈ ఛానల్ ప్లస్ ఈ సపోర్ట్ లైన్, సో ఇది ఏదైతే బ్రేక్ అవుతుందో అక్కడ మనకు మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పాం కదా. సో ఎగ్జాక్ట్లీ మనకు అక్కడే మనకు ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయి మోర్ ఫాల్ కావడం జరిగింది. చూస్తే మనకు నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూస్తే సో క్లియర్గా ఏర్పడుతుంది మనకు, అంటే తెలుస్తుంది ఆల్రెడీ ఇక్కడ మనకు ఇక్కడ బ్రేక్ అవుతుంది, అంటే బ్రేక్ అయిపోయి ఆ రోజు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి ఆ నెక్స్ట్ ఒక రోజు అంటే పాస్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే బ్రేక్ అయ్యి సో ఇంకా మోర్ ఫాల్ కావడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఏ రోజైతే ఇక్కడ మనం డిస్కషన్ చేసామో సో ఇది ఒకవేళ ఈ ఛానల్ ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ ఉంటుందని. సో అక్కడ నుండి మనకు ఆల్రెడీ 1,500 పాయింట్స్ అనేది మనకు ఫాల్ కావడం జరిగింది. సో ఒకవేళ ఇది నెక్స్ట్ ఈ 48,111 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా ఒకవేళ మళ్ళీ ఇట్లా మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఒకవేళ ఈ రేంజ్ ఉంది కదా, సో ఒకవేళ మళ్ళీ ఈ ఛానల్ నుండి ఇట్లా రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాలో అయితే మాత్రం ఇంకా మోర్ ఛాన్సెస్ అనేది అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 47,000 ఈ ఏరియా అంటే ఈ 46,500 47,000 ఈ ఏరియా వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో లేదు అంటే ఇక్కడ నుండి కన్సల్టేషన్ అయిపోయి స్లో అండ్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అని ఉంటుంది. సో ఎక్కడైతే మనం ఈ లెవెల్ అనేది క్రాస్ చేస్తుందో ఈ లెవెల్ ఈ మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా, ఇప్పుడు మేజర్ రెసిస్టెన్సే పనిచేస్తుంది కాబట్టి ఈ లెవెల్ క్రాస్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ వెళ్ళడానికి అంటే పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ 15 మినిట్స్లో చూద్దాం ఒకసారి. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే సో ఆ రోజు మనం ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మళ్ళీ మనకు ఫాల్ కావడం జరుగుతుంది. సో డే వైజ్ చూసుకుంటే మనకు పైకి వెళ్తుంది. సో ఇక్కడ నుండి పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది, ఫాల్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది, ఫాల్ అవుతుంది. సో ఒక ఇలా హైయర్ లూస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మనకు ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకు మండే రోజు ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే మనకు ఇక్కడే అంటే కన్సల్టేషన్ తీసుకొని ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకవేళ పైకి వెళ్తే మాత్రం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రేంజ్ 49,500 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మెజర్ అంటే 49,793 అంటే 49,793 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మేబీ అప్ సైడ్ వెళ్ళడానికి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడే మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి ఆఫ్టర్నూన్ వరకు అంటే ఇది బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ కిందికి రావాలంటే ఒకవేళ స్లో అండ్ స్టడీగా అంటే ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే అంటే ఈ లెవెల్ అయితే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి సో ఇట్లా రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చే ఛాన్సెస్ అంటే మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ అంటే ఇది ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డౌన్ ఫాల్ అయ్యే ఒకవేళ మార్నింగ్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి సో స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
సో అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పై ఒకవేళ డౌన్ఫాల్ అయితే మాత్రం మోర్ పెయిన్ అనేది ఇంకా చూడొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ వీక్లీ చార్ట్లో సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే కొంచెం అంటే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అనేది అంటే సో ఇక్కడ సపోర్ట్ జోన్లోనే ఉండడం జరిగింది నిఫ్టీ అనేది. ఈ రేంజ్లో ఉండిపోతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది మనకు వీక్లీలో. సో ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మనకు ఈ 23,270 ఈ రేంజ్ అనేది అంటే ఒకవేళ ఈ లైన్ మాత్రం ఈ సపోర్ట్ లైన్ అనేది క్రాస్ చేస్తే మాత్రం సో మేబీ 21,000 22,000 వరకు అంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. 22,000 వరకు 23,000 22,500 23,000 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా బ్రేక్ అయితే మాత్రం ఇంకా పెయిన్ అనేది చాలా ఉంటుంది. సో మోర్ ఫాల్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ ఒకవేళ మనకు ఆల్రెడీ మనం ఎక్కడైతే మనకు ఒక ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము. సో ఎక్కడైతే మనకి ఇక్కడ పైకి వెళ్తుందో సో మనకి ఇక్కడ మాత్రం మనకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపెడుతుంది. సో అంటే ఆర్ఎస్ఐ అనేది మనకు డౌన్ సైడ్ చూపెడుతుంది. బట్ ప్రైస్ యాక్షన్ అనేది ప్రైస్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడే మనం కాల్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే ఇన్ఫార్మ్ చేసాం ఆల్రెడీ ఏంటంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇంకా ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని. సో ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడ నుండి మళ్ళీ సో ఫాల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూస్తే సో డే ఫ్రేమ్లో మనకు సో ఫాల్ అవుతూనే ఉంది. మనకు ప్రైస్ యాక్షన్ అనేది చూస్తే సో ఫాల్ అయింది, వాస్ ఇచ్చి మళ్ళీ ఫాల్ కావడం జరిగింది. సో ఈ రేంజ్ అనేది మనకు ఒకవేళ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ ట్రెండ్ ఈ సపోర్ట్ లైన్ ఈ మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం సో ఇంకా మేజర్ ఫాల్ చూడొచ్చు. లేదు అంటే ఒకవేళ ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మేజర్ సపోర్ట్గా పనిచేసి పైకి వెళ్ళచ్చు. అదర్వైజ్ ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా చాలా ఫాల్ అనేది చూడొచ్చు నిఫ్టీలో. ఈ ఒకవేళ ఈ 23,500 23,600 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ డే ఫ్రేమ్. నెక్స్ట్ 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ సో ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గర ఇది కూడా మనకు ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ కావడం జరుగుతుంది 15 మినిట్స్లో. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయకుండా అంటే పైకి వెళ్ళడానికి బయర్స్ యాక్టివ్ కాకుండా అక్కడ నుండే మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ లైన్కి సో రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు పైకి వెళ్తుంది, కిందికి రావుతుంది అంటే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, పై అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. సో ఒకవేళ మనకు ఈ రేంజ్లో ఒకవేళ మార్కెట్ అనేది ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సో ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ సైడ్ అంటే బ్రేక్అవుట్ ఇచ్చి ఒకవేళ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ 23,550 ఈ రేంజ్ అనేది ఈ క్రాస్ అయ్యి పైకి వెళ్తే మాత్రం సో స్లో అండ్ స్టడీగా అంటే 23,600 23,700 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఒకవేళ అప్ సైడ్ డైరెక్ట్ అంటే మూమెంటం ఉండే అప్ సైడ్ వెళ్తే మాత్రం సో 23,550 అంటే ఈ రేంజ్కి వచ్చేసి మళ్ళీ ఒకవేళ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళచ్చు. అదర్వైజ్ లేదు అంటే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఈ రేంజ్ 23,400 క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ లైన్ అనేది ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మోర్ పెయిన్ అనేది చూడొచ్చు, అంటే ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ నుండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. సో ఈ పైకి వెళ్ళి ఇక్కడ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ కిందికి రావచ్చు. లేదు అంటే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం సో ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, బయర్స్ యాక్టివ్ అవుతారు. సో దిస్ ఈజ్ నిఫ్టీ అండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూస్తే ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే సో ఫిన్ నిఫ్టీ కూడా మనకు ఎగ్జాక్ట్లీ ఈ ఛానల్ అనేది మనకు బ్రేక్ కావడం జరిగింది. సో ఆ రోజే మనము ఏదైతే అనుకున్నామో సో ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ అయిపోయి ఇక్కడ మేజర్ సపోర్ట్గా అనుకున్నాం కదా, ఈ మేజర్ సపోర్ట్ 23,580 ఈ రేంజ్లో 550 ఈ రేంజ్ ఇది క్రాస్ అయితే మాత్రం మనకు మోర్ ఫాల్ అనేది ఉంటుందని ఫిన్ నిఫ్టీలో అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మనకు ఈ రేంజ్ నుండి మోర్ ఫాల్ అనేది కావడం జరిగింది. చూస్తే మనకు ఆ రోజు ఆల్రెడీ మనం చెప్పిన విధంగానే
సో ఇక్కడ నుండి ఫాల్ అనేది కనబడుతుంది. ఇది ఒక మేజర్ సపోర్ట్గా అనుకున్నాము, బట్ ఇది కూడా బ్రేక్ చేసి సో నెక్స్ట్ సపోర్ట్లే అంటే ఈ రేంజ్కి వచ్చేసింది. ఒకవేళ ఈ మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం సో 22,000 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లేదు అంటే ఒకవేళ మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పాస్ ఇచ్చి మళ్ళీ కిందికి రావచ్చు. లేదు అంటే ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా అంటే ఈ మేజర్ క్యాండిల్ ఉంది కదా, ఇది 50% క్రాస్ అయితే మాత్రం అప్పుడు పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి డౌన్ ట్రెండ్లోనే అంటే చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇది 50% క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం అప్ సైడ్ పైకి వెళ్ళడానికి పొజిషనల్లీ పైకి వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనం అప్పటి వరకు డౌన్ ట్రెండ్లోనే ఉంటాము ఇది వీక్లీలో. సో నెక్స్ట్ ఒకసారి డేలో అబ్జర్వ్ చేస్తే సో కంటిన్యూస్లీ మనకు అంటే ఫాల్ కావడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనము ఇంతకుముందు ఉన్నాం కదా, సో ఈ 23,100 ఈ రేంజ్లో మనకు ఈ మేజర్ సపోర్ట్గా పనిచేస్తుందని ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ నుండి ఇక్కడ కూడా అంటే ఇదైతే మనకు ఈ కన్సల్టేషన్ ఏరియా అనుకున్నాం కదా, ఈ ఏరియా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫాల్ కావడం జరిగింది. సో ఇక్కడ నుండి ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి సో మళ్ళీ ఇక్కడ పైకి వచ్చి మళ్ళీ ఇది బ్రేక్ ఇచ్చి ఛానల్ బ్రేక్ ఇచ్చి మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా, సో ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేసి మనకి ఫాల్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇంకో సపోర్ట్ లైన్ అంటే ఈ 23,200 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేసింది. సో ఇది కూడా బ్రేక్ చేసి అంటే 22,000 ఇప్పుడు 700 ఈ రేంజ్లో ఉండడం జరిగింది. సో ఒకవేళ ఇది కూడా మనకు ఈ బ్రేక్ చేస్తే మాత్రం 22,500 22,400 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది డే ఫ్రేమ్లో ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో చూస్తే ఒక మనకు ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అక్కడ నుండి ఛానల్ మళ్ళీ ట్రెండ్ లైన్ నుండి డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ అంటే ఇదే వెళ్తుంది అంటే ఈ ట్రెండ్ లైన్ మేజర్స్ రెసిస్టెన్స్గా పనిచేసి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఈ రేంజ్లో ఓపెన్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుండి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఓ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తే మాత్రం సో ఈ 23,100 ఈ రేంజ్కి ఒకవేళ 23,000 ఇది 23,000 అనేది మనకు సపోర్ట్గా పనిచేసి మళ్ళీ కిందికి రావచ్చు. అదర్వైజ్ ఈ 23,000 ఇది క్రాస్ అయితే మాత్రం 100 200 స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి కొంచెంసేపు కన్సల్టేషన్ అయిపోయి అప్ సైడ్ అంటే వెళ్ళాలనుకుంటే పైకి వెళ్తుంది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి. లేదు అంటే ఒకవేళ ఈ 23,677 ఇది ఒకవేళ ఈ మేజర్ సపోర్ట్ లైన్ పనిచేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా 22,500 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ వీక్లీ చార్ట్ చూస్తే మనకు సో ఎగ్జాక్ట్లీ అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ కావడం జరిగింది. మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది, ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ కావడం జరిగింది, డౌన్ సైడ్ ఒక ఇది మేజర్ సపోర్ట్లో ఉంది. సెన్సెక్స్ అయితే మేజర్ సపోర్ట్లో ఉంది. ఒకవేళ ఈ వీక్ ఒకవేళ ఇక్కడ వచ్చి మనకు ఒక ఇందులో ఓపెన్ అయితే మాత్రం డౌన్ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ సో ఇంకా మోర్ ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 76,000 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఇక్కడ పాస్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రేంజ్ దాటితే మాత్రం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తప్పించి మనము అప్ సైడ్ పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. సో స్లో అండ్ స్టడీగా వెళ్ళాలనుకుంటే పైకి వెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఒకవేళ ఫాల్ కావాలంటే మనకు ఇక్కడ క్యాండిల్ చూస్తే ఒకటే వీక్లో ఎట్లా ఫాల్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళాలంటే 2 days అంటే 2 weeks ఇట్లా పాస్ ఇచ్చి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ రేంజ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ 76,000 కూడా మనకు బ్రేక్ చేస్తే మాత్రం మోర్ పెయిన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు వీక్లీలో మనకు RSI డైవర్జెన్స్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నుండి మనకు చూస్తే పైకి వెళ్తుంది అనుకున్నాం కదా. సో కానీ ఇక్కడ నుండి మనకు RSI డైవర్జెన్స్ అప్పుడే మనం చెప్పాం కదా, ఇన్ఫార్మ్ చేసాం ఆల్రెడీ. సో RSI డైవర్జెన్స్లో ఉంది కాబట్టి ఇంకా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి సో డౌన్ సైడ్ రావడం జరుగుతుంది.
దిస్ ఈజ్ అంటే వీక్లీలో ఇది ఒకసారి డేలో చూద్దాం. ఒకసారి డేలో అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నుండి ఈ ట్రెండ్ లైన్ నుండి సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి ఫాలో అవడం జరిగింది, పాస్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ కన్సల్టేషన్ అయి ఇక్కడ నుండి బ్రేక్ చేయడం జరిగింది. సో బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది అప్ సైడ్కి, కానీ మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఇది ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ పాస్ ఇచ్చి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. సో ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ 77,200 100 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ ఈ రేంజ్ మాత్రం క్రాస్ అయితే మాత్రం మోర్ పెయిన్ అనేది జరగచ్చు, అంటే మోర్ ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది డే ఫ్రేమ్లో ఒకసారి 15 మినిట్స్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. మనం ఒక ట్రెండ్ లైన్ 15 మినిట్స్లో ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఎస్టర్డే మనకు ఏంటంటే బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అంటే కరెక్ట్ సపోర్ట్ లైన్కి వచ్చేసి బ్రేక్ చేసి ఇక్కడ నుండి బ్రేక్ చేసి సో మళ్ళీ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుండి స్లో అంటే లాస్ట్ 15 మినిట్స్ ఏంటంటే పాజిటివ్గా క్లోజ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ రేంజ్లో ఒకవేళ మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఎగ్జాక్ట్లీ మనకు ఈ రేంజ్లో అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్ గ్యాప్ ఓపెన్ అయితే ఈ 77,900 అంటే ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం ఈ రేంజ్ క్రాస్ అయిపోయి ఈ రేంజ్లో అంటే ఇక్కడ నుండి కన్సల్టేషన్ అయిపోయి సో ఇది ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం పైకి వెళ్ళి అంటే 78,400 78,500 అంటే ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడే అంటే ఈ మనకు ఇందులోనే ఈ ఫ్లాట్లోనే ఓపెన్ అయిపోతే మాత్రం ఒకవేళ పైకి వెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా ఇక్కడ ఒక 1-2 డేస్ అంటే కన్సల్టేషన్ అయిపోయి ఇట్లా మనకి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుండి మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఒకవేళ ఈ రేంజ్లోనే అంటే ఈ గ్యాప్ అప్ ఈ ట్రెండ్ లైన్కి కిందలో మాత్రం ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేసి మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఒకవేళ మోర్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం పైకి వెళ్ళి రీటెస్ట్ తీసుకుని మళ్ళీ పైకి రావచ్చు, అంటే కిందికి రావచ్చు, డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం పైకి వెళ్ళాలనుకుంటే స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఇది ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుంది. అదర్వైజ్ మోర్ అంటే డౌన్ ట్రెండ్ మనకు ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి ఈ రేంజ్ అనేది మేజర్గా 78,400 78,500 ఈ రేంజ్ దాటితే అంటే ఇటు అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుండి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. ఒకవేళ మనకి ఈ 70 అంటే ఈ రేంజ్ వరకు అయితే పొజిషనల్లీ మాత్రం మనము బై సైడ్ వెళ్ళడానికి అంటే బయర్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ట్రెండ్ అనేది మనకు చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకు స్లో అండ్ స్టడీగా మనకు డౌన్ సైడ్కే వెళ్తుంది. సో ఒకవేళ ఈ రేంజ్ దాటితే మాత్రం మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ అండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే జస్ట్ మై వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.